సో మీకు తెలుగులో మీకు ఇష్టమైన హీరో? అందరు ఇష్టమే నాకు. అల్లు అర్జున్ ఫస్ట్ మీకు తెలుసు కదా, అల్లు అర్జున్ అంటే మల్లు అర్జునే. అల్లు అర్జున్ ఈస్ అవర్ పర్సన్, మల్లు అర్జున్. ఫస్ట్ అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ గారు, పవన్ కళ్యాణ్, ఇంకా ఎవరు, మహేష్ బాబు. అందరిని కవర్ చేస్తున్నారు తెలుగుగా మళ్ళీ అందరినీ కవర్ చేస్తున్నారు చెప్పి. మీకు అల్లు అర్జున్ అంటే బాగా ఇష్టం అని చెప్పి తెలుసు మాకు. ఎందుకు అల్లు అర్జున్ అంటే అంత ఇష్టం మీకు? పుష్ప సినిమా ఎన్నిసార్లు చూసారు? పుష్ప 3-4 times చూసారు. ఓకే, ఎలా అనిపించింది మీకు? నాకు చాలా, ఒకటి మలయాళంలో చూసా, నెక్స్ట్ తెలుగులో చూసా, తమిళ్లో చూసా, హిందీలో చూసా, ఆల్ లాంగ్వేజెస్ లో చూసా నేను. ఓకే, సో ఇంత మంది సెలబ్రిటీస్ ఉన్నాక అల్లు అర్జున్ గారు అంటే ఎందుకు ఇష్టం అంటే ఏం చెప్తారు? ఎందుకు తెలియదు, మాస్ అంటే ఇష్టం. ఒకసారి ఆ డైలాగ్ చెప్తారా అల్లు అర్జున్ పుష్ప డైలాగ్? తగ్గేదేలే అదేనా? మీ లాంగ్వేజ్ కూడా చెప్పొచ్చు, పర్లేదు. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు మలయాళం కంటే తెలుగుయే ఇష్టం. తెలుగులోనే నాకు చాలా బాగా నచ్చింది సినిమా. తెలుగు నాకు ఐ థింక్ అల్లు అర్జున్ గారే కదా అది డబ్బింగ్ అది చేసేది. తన వాయిస్ లో వింటేనే నాకు ఒక అది ఓకే. లేదు, కలవాలని చెప్పిందా? ఉంది, ఎవరికి ఉండదండి అంటారా? అదే కదా. ఓకే, సో ఫెస్టివల్స్ అంటే ఏ ఫెస్టివల్ అంటే ఎక్కువ ఇష్టం మీకు? కేరళ ఫెస్టివల్, ఇక్కడ తెలుగు ఫెస్టివల్ ఇప్పుడు సంక్రాంతి. నేను ఎక్కువ యాక్చువల్లీ ఇక్కడ సెలబ్రేట్ చేయలేదు ఫెస్టివల్స్ ఏమి. సీరియల్స్ లో అన్ని సెలబ్రేట్ చేస్తారు కదా, అలాగే నేను సీరియల్ లోనే ఎక్కువ చేసేది. తర్వాత నవీన్ అక్క అప్పుడప్పుడు ఫంక్షన్స్ చేస్తూ ఉండదు, ఏ ఫంక్షన్ అయినా నవీన్ అక్క పిలిచేది. సో అలా సంక్రాంతికి వెళ్ళా, అలా ఏదో పూజలు అదన్నీ చేస్తుంది కదా, సో అలా వెళ్ళాను నేను. డివోషనల్ ఎక్కువ దేవుళ్ళని నమ్ముతారా మీరు? అదే నేను చెప్పాను, శివయ్య అని చెప్పి. ఎప్పుడు ట్రిప్స్ కూడా అలా చేసేది, స్పిరిచువల్ జర్నీస్ కూడా ఉంటది నాకు, ఉంటాయి లైఫ్ లో. ఓకే, ఎక్కువ శివయ్యని ఎక్కువ నమ్ముతాను. అదే ఫ్యామిలీ నుంచే అలా. నా ఫ్యామిలీలో కూడా అందరూ నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా, శివయ్య అంటే ఒక క్లోజ్నెస్ ఉండదు. అప్పటి నుంచి శివయ్య అంటే నాకు ఇష్టం. బట్ ఇప్పుడు లాస్ట్ ఒక 3 years నుంచి ఇంకా బాగా క్లోజ్ అయిపోయా శివయ్యతో. ఇప్పుడు మనకి కొంచెం కష్టం ఉన్నప్పుడు దేవుడితో ఇంకా కొంచెం బాగా కనెక్ట్ అవుతారు కదా. మనకి కష్టం ఉన్నప్పుడే కదా మనం దేవుడిని ఎక్కువ ప్రేమించేది, తన దగ్గరికి ఎక్కువ వెళ్ళేది. సో అలాగే అలాంటి కష్టం మీకు ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నా. మరి అలాంటి కష్టాలు కూడా ఉన్నాయా మీకు? హ్యూమన్స్ అంటేనే ఎప్పుడు పాజిటివే కాదు కదా అండి, నెగటివ్స్ కూడా ఉండదు. అలాగే కష్టం అంటేది కూడా ఉండదు కదా. సో అందరికి ఉన్నట్టు ఉంటది కదా. అంటే చాలా మంది అనుకుంటారు కదా సీరియల్ లో కనిపిస్తారు కాబట్టి, సో టోటల్ డిఫరెంట్ లైఫ్ ఉంటది, వాళ్ళేంటి ఫుల్ ఎంజాయ్ చేస్తారు. ఏంటి డిఫరెన్స్, మనం కూడా హ్యూమన్సే కదా. అంటే ఆఫ్ కోర్స్ యాక్షన్ కట్ తర్వాత అందరూ ఎలా ఉంటారో మేము కూడా అలాగే కదా ఉండేది. కష్టం, బాధ, పెయిన్ అంటది అందరికీ సేమే. ఆర్టిస్ట్ కి ఒకటి, ఇండస్ట్రీ వాళ్ళకి ఒకటి, బయట వాళ్ళకి ఒకటి, అలా ఏం లేదు. బట్ క్యారెక్టర్ గా కెమెరా ముందుకు వచ్చినప్పుడు క్యారెక్టర్ గా మారిపోతున్నాం అంతే. తర్వాత కట్ తర్వాత మన లైఫ్ మనకి అంతే కదా. మనసైన మేని ఛాయా బంగారమే, సొగసైన మేలి మాయా బంగారమే, అనుబంధాల హారం బంగారమే, అనురాగాల తీరం బంగారమే, నవ్యమైన నాణ్యమైన స్వచ్ఛమైన మానేపల్లి బంగారమే. తరతరాలుగా తరగని స్వర్ణ బంధాలు మన మానేపల్లి జ్యువెలర్స్.